అతను అందరిలా ఉద్యోగం కోసం ఆలోచించలేడు. క్యాంపస్ ఇంటర్వ్యూల జాబ్ కోసం ప్రయత్నం చేయలేడు. ఇంజనీరింగ్ కాలేజీలో నేర్చుకున్న విద్యతో తాను బాగుపడటమే కాదు 10 మందికి ఉపయోగపడాలని ప్రయత్నం చేసిన యువ ఇంజనీర్ గట్టు శ్రావణ్ సక్సెస్ స్టోరీని చూద్దాం రండి. బుర్రలో మ్యాటర్ ఉంటే మ్యాజిక్ చేయొచ్చు. లాజికల్ గా ఆలోచిస్తే అనుకున్న పనిని సక్సెస్ చేసుకునే దారిలో లాగించేయొచ్చు. అదే చేశాడు శ్రవణ్. పుట్టి పెరిగింది నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో. చదివింది సిటీలోని ఓ బీటెక్ కాలేజ్ లో. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టా పట్టాడు. జాబ్ వస్తే వద్దులే అని వదిలిపెట్టాడు. కానీ తనకు నచ్చిన దారిలో వెళుతూ ఇలా మిరాకిల్స్ చూపిస్తున్నాడు. కొత్తగా ఉండాలి, నలుగురికి ఉపయోగపడాలి. అంతే, మనోడి దారి రాదారి కాదు, టెక్నికల్ దారి. బైక్ పై హెల్మెట్ పెట్టుకుంటే చెమట పోసి చిరాకేస్తుంది. కానీ ఈ హెల్మెట్ అయితే ఆ గోలే లేదు. ఏసీ ఉంటుంది ఈ హెల్మెట్ లో. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తానంటున్నాడు. అంతేకాదు, వెహికల్ కార్ పంచర్ అయితే టైర్ మార్చడానికి కష్టపడాల్సిన పని లేదు. ఈ జాకీ అయితే ఈజీగా సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తే సరిపోతుంది. ఏదో ఒక కొత్త చేయాలి, వాళ్ళు నాకు రాకపోయినా నేర్చుకొని చేయాలి. అట్లా స్లోగా ఇది ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయిన తర్వాత శరణ్ కేరళ అని మా స్కూల్ టీచర్ ఉండే. సో ఆమె ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించింది. సో నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుంచే స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి స్కెచ్ పెన్ ట్యూబ్స్తో కొత్త తయారు చేయడం, అక్కడ స్లోగా అలా కొత్త ప్రోడక్ట్స్ చేసుకోవడం. సో ఒక్కసారి 10th క్లాస్కి వచ్చేవరకు నాకు కొత్త ఐడియాస్ వస్తున్నాయి. ఇది ఇట్లా చేస్తున్నారు, ఇంకో తీరుగా చేస్తే బాగుండు కదా, ఇంతకంటే ఈజీగా అయిపోతుంది కదా అని ఒక స్టార్ట్ అయింది. అంతేకాదు, రైతులకు ఉపయోగపడేలా కూడా ఓ ప్రయోగం చేశాడు. నీళ్లు లేకపోయినా మొక్కలు ఎండిపోకుండా ఉండేలా ఎరువులు తయారు చేశాడు. తాను తయారు చేసిన ఫెర్టిలైజర్ వాడితే 3 నెలలు నీరు లేకపోయినా మొక్కలు పచ్చగా ఉంటాయని చెబుతున్నారు అతని అసిస్టెంట్స్. ఫస్ట్ రెస్పాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫర్టిలైజర్. ఎంతోమంది రైతులు ఇప్పుడు వాటర్ కోసము, తర్వాత ఫర్టిలైజర్ కోసము ఆత్మహత్యలు చేసుకోవడం వాడు చాలా ఇన్స్పైర్ చేసినవన్నీ. అలా చేయడం వల్లనే వాడు ఒక ఫర్టిలైజర్ అనేది కనుక్కోగలిగాడు. అన్న నాకు సింపుల్ ఒకటే మాట చెప్పాడు, ఏదైనా సైన్స్ ఇప్పుడు మనం ఉపయోగపడే పని చేస్తున్నాము, 10 మందికి ఉపయోగపడే పని మనం చేసిన తప్పులేదు అని నాకు ఒక మాట చెప్పగానే నాకు కూడా ఆ రోజు నుంచి అలాగే అనిపిస్తుంది. నేను కూడా అన్నలాగా కావాలని, అన్నతో పాటు పర్సనల్గా అలాగే ఉండాలని నేను ఉంటున్నాను అన్నతోని. ఓ చిన్న కొటేషన్ శ్రవణ్ లైఫ్ ని మార్చేస్తుంది. నక్షత్రాలను అందుకోవడానికి ట్రై చేస్తే కనీసం చంద్రుడినైనా అందుకుంటావు అనే కొటేషన్ చదివాడట. అందుకే చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు. ఇంట్లో ఉంటే వస్తువులన్నీ ఊడదీసి మళ్లీ సెట్ చేస్తున్నాడని హాస్టల్లో చేర్పించారట తన పేరెంట్స్. అక్కడున్న టీచర్స్ మనోడి టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేయడంతో తర్వాత తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేశారు. అందుకే ఇలా తనదైన స్టైల్లో మ్యాజిక్ చేస్తున్నాడు. శ్రవణ్ చిన్నప్పటి నుంచి బాగా గొడవ చేయడము, ప్లస్ ఏదైనా చిన్నతనం నుంచి ఏమైనా గేమ్స్ అట్లాంటి ఏవి తీసుకొచ్చినా ఫస్ట్ డిమాడ్యూల్ చేయాలి. ఏది ఉన్నా సరే తీసుకురావాలి, పలగొట్టాలి, తర్వాత దాన్ని అసెంబుల్ చేయాలి. ఇది ఇలా చేస్తున్నాడు. వీడు గొడవ భరించలేక హాస్టల్ వేసుడు వల్ల వాడు ఏదైనా టీచర్స్ చెప్పింది ఏదైనా సరే, స్కూల్లో ఏదైనా కొత్తది తీసుకురొచ్చినా సరే, లేకపోతే వాళ్ళని సరే ఫస్ట్ దాన్ని ఏదైనా కొత్తదాన్ని చేయాలి. వాటి ఉన్న పార్ట్ని తీసుకొని పోయి కొత్తదాన్ని చేయడమా, లేకపోతే దాన్ని మొత్తం ఆగం చేయడమా అనేది ఉండేది. ఇది సింపుల్ గా శ్రవణ్ స్టోరీ. తాను తయారు చేసిన వస్తువులని మార్కెట్లోకి తీసుకొచ్చి తక్కువ రేటుకి అందరికీ అందేలా చూస్తానని చెబుతున్నాడు. అమ్మా నాన్నల ప్రోత్సాహం, అధ్యాపకుల విద్య బోధనతో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు సక్సెస్ చేసినందుకు సంతోషంగా ఉందంటున్నాడు యువ ఇంజనీర్ గట్టు శ్రావణ్. ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే తన వద్ద ఉన్న ఐడియాలతో మరిన్నిటిపై పరిశోధనలు చేస్తానంటున్న శ్రావణ్కు ఆల్ ది బెస్ట్ చెప్దాం. కెమెరా పర్సన్ భానుతో మల్లేష్ V6 హైదరాబాద్.